ఇది 13/1/2025 మా గౌరవ సిపి గారికి వచ్చినటువంటి స్పెషల్ సమాచారం ప్రకారం స్పెషల్ యూనిట్ ఒక 50 ఎఫ్ఈ షాప్ని రైడ్ చేయడం జరిగింది. ఆ ఎఫ్ఈ షాపు 1 టౌన్ ఏరియాలో ఉన్నటువంటి పూర్ణ మార్కెట్ ఆయిల్ మిల్ సందులో అది. ఆ డిపో నెంబర్ 03-861-53. వాటిని ఆ స్పెషల్ స్క్వాడ్ లోకల్ పోలీసు వెళ్ళి తనిఖీ చేస్తే, రెవెన్యూ అధికారులతో సహా తనిఖీ చేస్తే అందులో ఈ పాస్ మిషన్ ప్రకారం ఉండాల్సినవి 44 బస్తాలే ఉండాలి, అంటే 620 కేజీలు ఉండాలి. కానీ 129 బస్తాలు ఉన్నాయి, అంటే 6450 కేజీలు ఎక్స్ట్రా ఉన్నాయి. అదే సేమ్ రైడ్ చేసే సమయంలోనే దాని ఎదురుగా ఒక బొలెరో వాహనంలో మరొక 13 బస్తాలు తరలించడానికి రెడీగా ఉన్నాయి. ఈ రెండింటినీ కూడా పరిశీలిస్తే ఏమవుతుందంటే లోపల ఉన్నటువంటివి సివిల్ సప్లైస్ వారు సీజ్ చేసుకున్నారు. బయట ఉన్నటువంటి తరలిస్తున్నటువంటి వాహనం ఏదైతే ఉందో అక్రమంగా, ఆ వాహనంలో ఉన్నటువంటివి పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ ఇవ్వడంతో పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసి ఇక్కడ దర్యాప్తు చేసి 4 వ్యక్తులు తరలిస్తున్న 4 వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. బొలెరో వాహనాన్ని సీజ్ చేసి బొలెరో వాహనాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. 4 వ్యక్తులు పుల్లి లోవరాజు, కరి దుర్గారావు, కొల్లి వెంకటరమణ, అలాగే మునకాల తేజ, ఈ 4 కూడా అదుపులో తీసుకొని విచారిస్తే ఇది అక్రమంగా తరలించి బ్లాక్ మార్కెట్లో ఎక్కువ రేటు అమ్ముకోవడానికి తీసుకున్నామని తెలియపరిచారు. ఇలాంటివి ఏవైనా జరిగితే ఎవరికైనా ప్రజలకు సమాచారం వద్దినా చూసినా మా గౌరవ సిపి గారి నెంబర్కి కానీ మీరు ఎవరైనా ఫోన్ చేస్తే మేము సారే టీమ్ని స్పెషల్గా పెట్టి ఆర్గనైజ్ చేసి ఎలాంటివి అయినా సరే రైడ్ చేసి, ఇవే కాకుండా మిగతా అసాంఘిక కార్యక్రమాలు ఏవైనా సరే మేము అదుపులోకి తీసుకుంటాం. సార్ నెంబరు 7995095799 అలాగే లోకల్ సిఐ గారి నెంబరు 9440796019. దీనికి కానీ తెలియపరిస్తే ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలైనా మేము అడ్డుకోవడానికి స్థిరంగా ఉంటామని సిపి గారి తాలూకా ఆదేశాలతో పనిచేస్తామని మీకు ప్రెస్ అండ్ మీడియా సమక్షంలో తెలియపరుస్తాం. ఇప్పుడు రేషన్ తాలూకా బియ్యాన్ని ఆ తాలూకా వెహికల్ని సీజ్ చేసి వాళ్ళు తీసుకున్నారు. లోపల ఉన్నటువంటి వాటికి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. బొలెరో తాలూకా బొలెరోలో ఉన్న 13 బస్తాలని ట్రాన్స్పోర్టేషన్ మాకు వస్తుంది కాబట్టి ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ మేము తీసుకొని మేము ఆధీనంలో పెట్టి మేము దర్యాప్తు చేసుకుంటాం. రెవెన్యూ వాళ్ళకి లోపల గొడవను సీజ్ చేసే అధికారం వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళు 6A కేసు అని సివిల్ సప్లైస్ వాళ్ళు వేరే కేసు కట్టి జాయింట్ కలెక్టర్ దగ్గర పెట్టుకుంటారు. ఇవి 2 రకాలు ఉంటుంది అన్నమాట. వాళ్ళ పరిధిలో వాళ్ళు, మా పరిధిలో మేము చేస్తాం. ఇది మా సార్కి వచ్చినటువంటి స్పెషల్ సమాచారం ప్రకారం చేసినటువంటి రైడ్ తొలగి విషయం. ఇప్పుడు వీళ్ళకి బెయిలబుల్ కేసెస్ సార్, నాన్ బెయిలబుల్ స్టేషన్ బెయిల్ సార్ కేసు ఉంటుంది, కేసు ఉంటుంది, రన్ అవుతుంది. వెహికల్ సర్వీస్ సీజ్ చేస్తాం. అది మళ్ళీ కలెక్టర్ గారు పరిధిలో విచారణ జరిగి దాని మీద చర్య తీసుకుంటే ఆ రకంగా చేస్తాం. సార్ 2 వెహికల్స్ నాకు నెంబర్స్ అందులో మెన్షన్ చేస్తారు. 2 వెహికల్స్ లెక్క నెంబర్స్ మెన్షన్ చేసి బొలెరో నెంబరు ఒకటేనండి, AP 39TU 0217 అండి. బొలెరో నెంబరు AP 39TU 0217. సార్ ఇప్పుడు వాళ్ళ 4 కూడా అంటే ట్రైనరు, డ్రైవరు అలాంటి వల్ల, లేకపోతే అక్కడ అలాంటి కళాశీలను డ్రైవరు, ఒక కళాశీలు డ్రైవర్ వాళ్ళు చేయడం కానీ జాయింట్ కలెక్టర్ గారు మేజిస్ట్రేట్ గారు కాబట్టి ఆయన పరిధిలో ఉంటుంది. అక్కడ సీజ్ చేయడం జరిగింది కదా సార్? అది సీజ్ చేయడం జరిగిందండి. సీజ్ చేసి పక్క డిపోలకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. సివిల్ సప్లైస్ వల్ల సీజ్ చేశారు. లాభాలు ఇది మాది, సీల్ చేసింది వాళ్ళు సీజ్ చేశారు. వాళ్ళు సీజ్ చేసి ఈ సమాచారం మాది. అవును, లోపల సీజ్ చేసింది సివిల్ సప్లైస్ వాళ్ళు. లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఏమో మాకు వస్తుంది, మేము సీజ్ చేస్తాం. ఒక బొలెరో ఒక వాహనాన్ని మీరు సీజ్ చేశారు. 18 బస్తాలు. పేరు